ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాముకి ఏమని మరి వాగ్దానం చేస్తున్నారంటే, ఏమని సెలవిస్తున్నారంటే, బలారాధనలో పాల్పంపులు పొందే ముందు ఆయన యొక్క శరీరంలో సాదృశ్యమైనటువంటి రొట్టెలు, ఆయన యొక్క రక్తంలో సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసంలో పాల్పంపులు పొందే ముందు నిన్ను నన్ను కూడా ప్రభువు ఏమని అడుగుతున్నారంటే, అబ్రహాము మరి 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమని సెలవిస్తున్నారు, నేను సర్వశక్తి గల దేవుడును కనుక నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. కాబట్టి మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి తలంపు నిందారహితుడవై ఉండవు అంటున్నారు. కానీ బలలో పాల్గొంటూ పొందే ముందు నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకునేటప్పుడు దేవుడు తన దాసుడైన అబ్రహాముతో మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు అతన్ని మరి ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడో ఇక్కడ స్పష్టంగా మనం చదువుకుంటున్నాం. కానీ ఈ పత్రికను మరి చదువుతున్నప్పుడు మరి కొందరు అబ్రహాము మరి అనేటువంటి పేరు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మనం బైబిల్ పేరు పెట్టుకోవాలి, మంచిది. అయితే అబ్రహాము ఆమె పేరుకు పొడవైన మరి తండ్రి అని అర్థం. ఒకటి అబ్బా అంటే తండ్రి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి అక్కడ చూస్తాము అబ్రహాము ఏ విధంగా అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటలు అతని యొక్క 99వ ఏట అవి నెరవేరినట్టుగా మనం అనుకుంటాం అన్నమాట. కాబట్టి అబ్రహాము మరి తల నెరసిపోయి వృద్ధుడైన ఇతడు ఇంకా మానుకోవలసినవి చేయవలసినవి ఏమి ఉంటాయి అని మీరు అనుకుంటాం. కాబట్టి మనం అనుకుంటాం అబ్రహాము ఇంత తల నెరసినటువంటి వాడికి చేయాల్సింది ఏముంటుంది, ఇంకా ఏముంటాయి అనుకుంటాం, చేయవలసింది ఏముంటాయి అనుకుంటాం అని నీవు కూడా అనుకుంటాం. అవును. కాబట్టి అలా అయితే మరి తలలు ఏ విధంగా ఉన్నాడంటే, నేను అబ్రహాము చెప్తున్నటువంటి మాటలు అబ్రహాము ప్రత్యక్షమైనప్పుడు అతను ఎలా ఉన్నాడంటే, అతను ఏమడిగాడు అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు సాధారణంగా ఒకరినొకరు మరి కలుసుకున్నప్పుడు నీవు నేను కూడా బాగున్నావా, ఎలా ఉన్నావు అనేటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. కాబట్టి అబ్రహాము ఏమడుగుతున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును కనుక నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండమన్నాడు. కాబట్టి నీ నా జీవితంలో మనం ప్రభు సన్నిధిలో మరి నడుస్తున్నప్పుడు మనం నిందారహితులుగా మరి ఉంటున్నామా లేదా అనేటువంటి మాటలు నీవు నేను కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మనం పరిశీలించుకుని మరి అందుకనే ఒక మాట చూస్తాం. లూకాసు వార్త 2:53 వచనం చదువుకుని మనం 2వ అధ్యాయము 52వ వచనంలో లూకాసు వార్త 2:52 2వ అధ్యాయము 52వ వచనం చివరి వచనం అన్నమాట. ఈ అధ్యాయంలో చివరి వచనంలో ఏమని రాయబడుతుంది, అక్కడ చూస్తే యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును కూడా ఏం చేసి వచ్చారంట, ఆయన వర్ధిల్లుతూ వచ్చినాడు అని మనం చూస్తూ ఉంటాం. అనేటువంటి మాటలు మనకు చక్కగా కనపడతా ఉంటాయి. లూకాసు వార్త 2:53లో అక్కడ కూడా చూస్తే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట మనం చూసి మరి ఈ మాట వివరించడానికి మనకు సమయం లేదు, ఇవన్నీ కూడా చెప్పాలని ముందుగానే సమయాభావం ముఖ్యంగా ఇవన్నీ కూడా మాట్లాడకపోతా ఉన్నాం. సామెతల గ్రంథంలో కూడా మరి మన ఏ విధంగా ఉన్నది 20వ అధ్యాయము 27 వచ్చిన 27 కూడా చదువుతున్నాం. 27 వచ్చినప్పుడు ఏం రాయబడుతుందంట, కాబట్టి ఇలాంటి మన యొక్క దీపం ఎలాంటిదంట, కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి అది ఎలా ఉంటుందంటే, అది అంతరంగములన్నీ కూడా శోధించును అంటున్నాడు. కాబట్టి ఈ ఆత్మ నీలో, అందుకనే మనం చదివాం కదా, మరి ఆత్మను ఆయన ఆత్మ లేనివాడు అందుకని అక్కడ భాగం కిందంతా కూడా మనం చదువుకుంటే అక్కడ ఏం రాయబడుతున్నది చదవండి. దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నాడు కదా. రోమ 8:9లో కూడా ఏమి రాయబడుతుంది,
దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నాడలా ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అని విన్నాము. ఎవడైనా కూడా క్రీస్తు ఆత్మ లేని వాడైతే నా వాడు కాడు అని విన్నాము. కాబట్టి ఇక్కడ మన సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 20వ అధ్యాయం 27వ వచనం చూస్తే దేవుడు మనకి ఏం చెప్తున్నాడట, మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనకు రాయబడుతూ ఉన్నది. కాబట్టి దేవుడు మనకు ప్రాణమును ఆత్మను శరీరమును దయచేశాడు. మనలో ఏమున్నాయంటే 3 పార్ట్లు ఉన్నాయి. ఒకటి శరీరం ఉన్నది, ఒకటి ప్రాణం ఉన్నది, మూడోది ఏమిటంట ఆత్మ ఉన్నది. కాబట్టి అక్కడ చెప్పిన ఆత్మను, ప్రాణమును ఆత్మను శరీరమును దేవుడు మనకు దయచేశాడు. మనలో ఉన్న ఆత్మ మరి దీపమును మరి నన్ను కూడా పోలుస్తూ వచ్చాడు. కాబట్టి ఇక ఆత్మను మనము ఆర్పుకోకుండా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట, నిందారహితంగా జీవించాలని దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు. ఈ హెచ్చరిక వర్తమానంలో మన ఉక్కు మాటనే దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు నిందారహితంగా ఈ 2025వ సంవత్సరంలో ప్రవేశించిన నీవు నేను కూడా ఈ యొక్క 2వ మాసంలో ఉన్నటువంటి నీవుని కూడా మరి ఏ విధంగా మరి దేవునికి ప్రీతికరంగా మన జీవితాలు ఉన్నాయి, ఆ దేవాన్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో వాళ్ళలో మనం పాల్గొంటున్నాం.